ಸುಳ್ಳಲ್ಲಿರಲ್ವಾ? ನಾನು ಅಜ್ಜಿನ ಇವತ್ತು ಓಲ್ಡ್ ಏಜ್ ಹೋಮಲ್ಲಿ ನೋಡಿದೆ. ನಮ್ಮ ಅಜ್ಜಿ ಬೇಕೇ ಬೇಕು. ನಾನು ಅಜ್ಜಿ ಜೊತೆನೇ ಹೋಗ್ತೀನಿ. ನೀವು ಅಜ್ಜಿನ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊನಿಲ್ಲ. ಅಜ್ಜಿ ನಿಮ್ಮನ್ನ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೋತಿದ್ರು. ನೀವಿಬ್ರು ಬ್ಯಾಡ್ ಟು. ಸ್ವರ್ಗವನ್ನೇ ಮತ್ತೆ ಚಿಗುರಿಸಿದೆ. ಹಕ್ಕಿಗೆ ಮಾನಾಗಿ ಹಾರಲು ವನವಾಗಿ ಮಡಿಲಲ್ಲೇ ಆಗಸ ತೋರಿತು ನಿನ್ನ ಮಮತೆಗೆ ಬಲವಾಗಿ. ಕೈ ಬೆರಳಿನ ತುತ್ತಿಗೆ ದೇವರಿಗೆ ಶರಣು. ಅಜ್ಜಿಗೆ ಚಾಕ್ಲೇಟ್ ಕೊಡೋಣ. ಅಜ್ಜಿನ ಟ್ರಿಪ್ ಕರ್ಕೊಂಡು ಹೋಗೋಣ. ಅಜ್ಜಿ ಹೇಳಜ್ಜಿ, ಎದ್ದೋಳಜ್ಜಿ. ದೂರ ಹೋದರು ಎಲ್ಲೇ ಇದ್ದರು ನೀನೇ ಮರೆತರು ತಾಯಿ ಮರೆಯಲ್ಲ. ಸಾವೇ ಬಂದರು ಮಣ್ಣೇ ಆದರು ತಾಯಿ ಪ್ರೀತಿಗೆಂದೆಂದು ಕೊನೆಯಿಲ್ಲ. ತಾಯಿನೇ ಎಲ್ಲ ಬದಲಾಗೋದಿಲ್ಲ.
ತಾಯಿನೇ ಎಲ್ಲ ಬದಲಾಗೋದಿಲ್ಲ. ಯುಗ ಉರುಳಿ ಕಳೆದೋದರು, ಹಣೆ ಬರಹ ಬದಲಾದರು. ಮನುಷ್ಯರು ಅವ್ರ ಜೀವನದಲ್ಲಿ 2 ಸಾರಿ ಮಗು ಆಗ್ತಾರಂತೆ. ಒಂದು ಬಾಲ್ಯದಲ್ಲಿ, ಇನ್ನೊಂದು ಮುಪ್ಪಿನಲ್ಲಿ. ಬಾಲ್ಯದಲ್ಲಿ ಮಗುಗೆ ತಂದೆ ತಾಯಿ ಆಸರೆ ಬೇಕೇ ಬೇಕು. ಅದೇ ರೀತಿ ಮುಪ್ಪಿನಲ್ಲಿ ತಂದೆ ತಾಯಿಗೆ ಮಕ್ಕಳ ಆಸರೆ ಬೇಕೇ ಬೇಕು. ಅವತ್ತು ಅದೇ ತಾಯಿ ಮಗನಿಗೆ ಪ್ರೀತಿಯಿಂದ ಕೈತುತ್ತು ಕೊಟ್ಟು ಬೆಳೆಸದೇ ಇದ್ದಿದ್ರೆ ಇವತ್ತು ಈ ಮಗ ಏನಾಗ್ತಿದ್ನೋ ಏನೋ ಯಾರಿಗೆ ಗೊತ್ತು. ಸಮಾಜ ಅಂದರೆ ನಾವೆಲ್ಲ ಸೇರಿ ಸಮಾಜ. ಅಪ್ಪ, ಅಮ್ಮ, ಅಣ್ಣ, ತಮ್ಮ, ಅಕ್ಕ, ತಂಗಿ, ಬಂಧು, ಬಳಗ ಎಲ್ಲರೂ ಸೇರಿದ್ರೆ ಸಮಾಜ. ಬರೀ ನಾನು, ನನ್ನ ಗಂಡ, ನನ್ನ ಹೆಂಡತಿ, ನನ್ನ ಮಗು ಅಂದರೆ ಅದು ಸಮಾಜ ಆಗಲ್ಲ. ಇದರಿಂದ ವೃದ್ಧಾಶ್ರಮ ಸಂಖ್ಯೆ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ ಅಷ್ಟೇ. ನಮಸ್ತೆ, ನಾನು ಗೋಪಾಲ್ ಅಂತ. ಇಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ದಿನ ಇರಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ. మూడు చెడిపోయినాయి. మనసు చెడిపోయింది, గాడి చెడిపోయింది, మనిషి కూడా అంటే ఫోన్ కూడా చెడిపోయింది. మొదట ఏది రిపేర్ చేస్తారు? అందరూ ఫస్ట్ ఏది రిపేర్ చేపిస్తారనమాట? ఫోన్. తర్వాత గాడి. మనస్సు రిపేర్ ఎవరు చేపియరండి. అది అందరి ఇంట్లో ఉండేదే. ఎల్లరు మనే దోశ తూతే కదా. దోశలంటే అందులో ఛేదాలు ఉంటాయి, అందరింట్లో ఉండేదే అనుకుంటాం తప్ప మనస్సు రిపేర్ చేసుకోవాలా అని ఎవరు అనుకోరు. అందువలన సమస్యలు పెంచిపోతున్నాయి, ఎక్కువైపోతున్నాయి. నిజంగా ముందు ఏది రిపేర్ చేయాలి? నిజంగా ఏది చేయాలి? మనస్సు రిపేర్ చేసేది చాలా ఈజీ. ఇద్దరి మధ్యలో ఏదైనా సమస్య ఉంటే చక్కగా కూర్చొని 2 మాట్లాడితే సరిపోయిపోతుంది. అది అలాగే పెట్టుకుంటాం కదా, అలాగే పెట్టుకొని బరువు జాస్తి అయిపోతుంది. ముఖం చూడకున్నట్టు అయిపోతాము, ఎదురుకు వస్తే ఇలా తిరిగి వెళ్ళిపోతాం అన్నమాట. అలా కాకూడదు. అందుకే భగవద్గీత ఏమంటుందంటే సమత్వం. శరీరానికి ఎంత సమయం ఇస్తారో అంత సమయం ఇవ్వకపోయినా కొంచెమైనా అరగంట అయినా మీకోసం మీరు ఇవ్వండి. చెప్తారు 20 minutes ఆఫ్ మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు 4 hours స్లీప్. 20 minutes ఆఫ్ మెడిటేషన్ ఈజ్ ఈక్వల్ టు 4 hours స్లీప్. 20 నిమిషాలు మీరు ధ్యానం చేస్తే 4 గంటలు నిద్రపోయినంత సమాధానము, విశ్రాంతి, ఫ్రెష్నెస్ అంత వస్తుంది. గంటల కొద్ది కూర్చునే అవసరం లేదు. 20 minutes కూర్చున్నా చాలు. అందుకే ఇక్కడ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో నేర్పించేది భగవద్గీతలో చెప్పినటువంటి అద్భుతమైన కర్మయోగం అన్నమాట. అక్కడ చిత్రం చూపించినారు, కనిపిస్తా ఉందా? ప్రతి ఒక్కరి ఇల్లు ఎలాగుంది ఏం చూపించినారు. కొట్లాడుతున్నాము, మత భేదాలు, విచార భేదాలు ఎన్నో ఉన్నాయి. ఇలాగే ఎప్పుడు ఇంట్లో జరుగుతూనే ఉంటుంది. అందరి ఇంట్లో ఉంది. కొందరు చెప్పుకుంటాము, కొందరు చెప్పము, అంతే. అందరి ఇంట్లో ఉన్నాయి. అయితే నిదానంగా భగవద్ స్మృతి, భగవద్ జ్ఞానం తెలుసుకుంటే ఇంట్లో ఉన్న, ఆఫీస్లో ఉన్న, పని చేస్తున్న పరమాత్మని స్మృతిలో పని చేసేది అలవాటు చేసుకుంటే ప్రతి ఇల్లు స్వర్గ మాదిరిగా మారిపోతుంది. లాస్ట్ చిత్రం చూడండి. ప్రతి ఇల్లు కూడా సమస్యకు సమాధానం దొరుకుతుంది. శాంత చిత్తంగా ఉంటారు, మనస్సులో సంతోషం ఉంటుంది. అందుకే విశేషమైన మా సంస్కృతి అంటుంది పద్మపత్రమి వాంభసి. కమలపత్రం ఎలా ఉంటుందో నీళ్ళలో ఉన్న నీళ్ళకు అంటుకోకున్నట్టు పైకి ఉంటుంది, అలాగే మా జీవితం ఉండాలి. ప్రపంచంలో అందరూ ఉన్నారు, అందరు జతకి ఉంటాము, అయినా అంటుకోకున్నట్టు జీవితాన్ని పొందాలా అంటే కొంచెం డిటాచ్మెంట్ ప్రాక్టీస్ చేయాలి. కొంచెం
ప్రతిరోజు. అందుకే మన పెద్దలు ఏం చేస్తున్నారు, మందిరానికి వెళ్ళాలి, గుడులకు వెళ్ళాలి, చెప్పులు బయట పెట్టి లోపల వచ్చి 5 నిమిషాలు శాంతంగా కూర్చొని మనసులో ఉండేదంతా ఖాళీ చేసి ఆ ప్రశాంత శక్తిని తీసుకొని ఇంటికి రావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఊర్లో మందిర్లు, గుడిలు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే అత్తగారంతా ఒక టైంలో వెళ్తారు, కోడలంతా ఒక టైంలో వెళ్తారు. అప్పుడు పోయినప్పుడు అత్తగారంతా వెళ్ళినప్పుడు వాళ్ళు కోడలుది మంచి మాటలో చెడు మాటలో చెప్పుకుంటారు. మరి వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళది మాటలు చెప్తారు. ధ్యానం చేసేది, దేవుని గురించి మాట్లాడేది 0 అన్నమాట. అవునా కదా? అబద్ధం చెప్తున్నానా? లేదు. అందుకే కొంచెం చూడండి, దేవుడు ఇంత సుందరమైన బ్రతుకు ఇచ్చినాడా లేదా? కష్టాలు అందరికీ ఉన్నాయి, ఎవరికి లేదు? కోట్యాధీశులకు కూడా సమస్యలు ఉన్నాయి, ఎవరికి లేదు? డబ్బు ఉన్న మాత్రానికి ఈ సమస్య లేదని అనుకోవద్దండి. వాళ్ళకి పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి, చిన్న వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. సమస్యలు అందరికీ ఉన్నాయి. 0 సమస్య ఎవరికి ఉంది చెప్పండి నాకు కొంచెం. 0 సమస్య ఎవరికి ఉంది? శవానికి. 0 సమస్య ఎవరికి? శవముకు మాత్రం ఏది తీస్తారా, మీరు అగ్గికి పెడతారా, మట్టిలో వేస్తారా, దానికి ఏమి సమస్య లేదు. ఉందా? బ్రతికి ఉన్నంత వరకు అందరికీ సమస్య ఉండేదే. అయితే దాన్ని ఎలా తీసుకుంటాము అనే పైన మా జీవితం ఉంది. మీరు రతన్ టాటా గురించి విన్నారు కదా? రతన్ టాటా మా దేశంలో ఉండే చాలా ప్రఖ్యాతమైన ఇండస్ట్రియలిస్ట్ కాదు, మంచి మనిషి కూడా. ఒకసారి ఏమైందంటే బెంగళూరుకి ముంబై నుంచి కొందరంతా మీటింగ్కి వస్తున్నారు. కార్పొరేట్ మీటింగ్ అన్నమాట, ఇన్వెస్టర్స్ మీటింగ్. అప్పుడు ఎప్పుడంటే మీకు తెలిసి ఉండొచ్చు, ముంబై తాజ్ హోటల్ పైన అటాక్ చేసినారు చూడండి. అది అయి ఒక 2 months తర్వాత వస్తున్నారు వీళ్ళంతా. రిలయన్స్ వాళ్ళు, బిర్లా, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళంతా ఒక 15-20 మంది బెంగళూరు మీటింగ్కి రావాలి. మీకు తెలుసు వాళ్ళకి అందరికీ వాళ్ళదే ఓన్ జెట్ విమాన్స్ ఉన్నాయి, జెట్ ఫ్లైట్స్. వాళ్ళు ఎవరు మామూలు ఫ్లైట్స్లో రారన్నమాట. అయితే అప్పుడే అటాక్ అయింది కాబట్టి తాజ్ పైన వాళ్ళకి ఏం చెప్పినారు, మీరు ఎవరు పర్సనల్ ఫ్లైట్స్లో పోవద్దండి, మనము గవర్నమెంట్ నుంచి ఫ్లైట్ అరేంజ్ చేస్తాము, అందరూ దాంట్లోనే వెళ్ళి మీటింగ్ చేసుకొని రండి అని వాళ్ళకు చెప్పినారన్నమాట. అందరూ ఎయిర్పోర్ట్కి వచ్చినారు, ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ ముంబైలో. మీకు తెలుసు మా ఫ్లైట్స్ ఎలాగుంటాయి. వీళ్ళంతా 2 o'clock ఫ్లైట్, 1 o'clock 1:30 అంతా వచ్చేసినారు. వచ్చిన తర్వాత అనౌన్స్ అయింది, విషాదించుతాము, అరగంట లేట్ ఉంది. 2 o'clock 2:30 అయింది. మరి ఇంకొక అనౌన్స్మెంట్ 2:34 అయింది, 4:30, 5, 6 o'clock మీటింగ్ అన్నమాట. ఇక్కడ ఇన్వెస్టర్స్ మీటింగ్ బెంగళూరులో 6 o'clock. 5 o'clock అయినా వీళ్ళు ముంబైలోనే ఉన్నారు ఇంకా. అప్పుడు మిగతా వాళ్ళు, ఎస్పెషల్లీ కుమారమంగళం, బిర్లా, యంగ్స్టర్స్ కొందరు, వాళ్ళు ఏం కోపం వస్తూ ఉంది, పోయి అరుస్తున్నారు ఎయిర్పోర్ట్లో. సారీ సార్, వీ కాంట్ డూ ఎనీథింగ్. అక్కడ వాళ్ళు ఏమంటారు మీకు తెలుసు, వాళ్ళకి ఏమి నేర్పించింటారో అవే చెప్పేది. మీరు ఎంత అరసినా అదే చెప్పేది వాళ్ళు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్, బట్ వీఆర్ హెల్ప్లెస్ సార్ అన్నారు వాళ్ళు. అందరి మధ్యలో ఈ మనిషి రతన్ టాటా ఒక దగ్గర కూర్చున్నాడు, శాంతంగా కూర్చున్నాడు. అందరూ అరుస్తున్నారు, పరిగెత్తున్నారు. ఇతను మాత్రం ఏమంటున్నాడు తెలుసా, మై ఇండియా ఇస్ గ్రేట్ అనుకొని కూర్చున్నాడు. ప్రతిసారి అనౌన్స్మెంట్ అయినప్పుడు ఇతను ఒకసారి ఏమనుకుంటాడు, మై ఇండియా ఇస్ గ్రేట్ అంటాడు. అప్పుడు కుమారమంగళం బిర్లాకి చాలా కోపం వచ్చింది. అతను వచ్చి, మీరు మై ఇండియా ఇస్ గ్రేట్, 2 o'clock వెళ్ళాల్సిన ఫ్లైట్ 5 o'clock అయినా ఇంకా వెళ్ళలేదు, ఇంకా మీరేమంటున్నారు మై ఇండియా ఇస్ గ్రేట్ అంటున్నారు, ఎక్కడ గ్రేట్ మా ఇండియా అని అరిసినాడు కుమారమంగళం బిర్లా. అప్పుడు టాటా ఏమన్నాడు తెలుసా, మీరంతా అరిసినారు కదా, అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తినారు, ఏమైనా అయిందా? కాలేదు కదా.
మీరు ఎంత అరిసినా వాళ్ళు ఫ్లైట్ ఎప్పుడు వదలాలనో అప్పుడే వదిలేవాళ్ళు అన్నమాట. మీరు అరిసినారని అదేమీ ముందు వదలదు. ఊరికి ఎందుకు నా బీపీ ఎక్కించుకోవాలి నేను అరిసి. అక్కడ పోయిన తర్వాత ఇన్వెస్టర్స్తో మాట్లాడాలంటే లోపల శాంతంగా ఉండాలి. అందుకే నా శాంతి నేను మెయింటైన్ చేస్తున్నాను అన్నాడు. దిస్ ఈజ్ లైఫ్. అర్థమైందా మీకు? చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. ఎస్పెషల్లీ చూడండి, ట్రాఫిక్లో ఉంటారు మీరు, ఏం కోపం వస్తూ ఉంటుంది, ఏమైనా చేయగలరా మీరు? ఏం చేయలేరు. మాట్లాడుకుంటారు, అరుస్తుంటారు, ఏమీ ప్రయోజనం లేదన్నమాట. అలాంటి ఎప్పుడు మన లోపల శాంతిని, సమాధానాన్ని ఉంచుకోవడం, దానికి ప్రాక్టీస్ కావాలన్నమాట. ఇంకొక డెఫినేషన్ భగవద్గీతలో యోగం గురించి, బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే. ఇక్కడే అంత వదిలిపెట్టేసేయండి. తస్మాత్ యోగాయ యుజ్యస్వ. ఏమి యోగం అంటే? యోగః కర్మసు కౌశలం. సుకర్మం చేసే కుశలత, అది యోగం. యోగం అంటే ఏది? కర్మం అంటే పని చేస్తాం కదా. వికర్మం అని ఉంది, అకర్మం అని ఉంది, సుకర్మం అని ఉంది. వికర్మం అంటే వికారాలు వచ్చి దాని జతకు కర్మాలని చేస్తే వికర్మం అంటాం. మాట్లాడేది అహంకారముతో మాట్లాడేది, ద్వేషముతో మాట్లాడేది, వ్యంగ్యంగా మాట్లాడేది, క్రోధంతో మాట్లాడేది వికారం అన్నమాట. మాట్లాడేది కర్మం. ఆ మాటలు ఆడేటప్పుడు వెనకల భావం ఎలాగుంది, దాని అనుసారంగా అకర్మం అవుతుంది. ఏ కర్మానికి ఫలమే లేదో అది అకర్మం. ఏ కర్మానికి మంచి ఫలాలు ఉన్నాయో అది సుకర్మం అన్నమాట. పరమాత్మని స్మృతిలో చేసే కర్మాన్ని సుకర్మం అంటారు. భగవద్గీత ఏమంటుందంటే యోగః కర్మసు కౌశలం. సుకర్మం చేసే యొక్క కుశలత, ఇది యోగము. విచారం చేయండి. కసు ఉడుస్తున్నారు మీరు ఇంట్లో, నార్మల్ పని. ఎన్నిసారి కసు తీసినా ఎక్కడి నుంచి వస్తుందేమో, మా కర్మం, ఇది కూడా నేనే చేయాల్సి వచ్చింది, ఎవరు చేసేవాళ్ళు లేరు, నేనే చేయాలి. ఎంతసారి చేసినా అందరూ కసు వేస్తూ ఉంటారు, క్లీన్ చేసేవాళ్ళు మాత్రం ఎవరు లేరు అనుకొని మీరు కసు తీస్తూ ఉంటారు. ఏ కర్మం అయింది అది? కర్మమేమో అయింది, మీరు క్లీన్ చేసినారు. అయితే మనసులో బాధ పట్టుకొని చేసిన దానికి అది వికర్మం అయిపోయింది. మీరు మంచి కర్మం చేసిన, కసు తీసినారు, మంచి కర్మమే. అయితే మంచి కర్మం కాలేదు, అది పాపకర్మం అయింది. ఎందుకంటే మనస్సులో విచారము, అది తప్ప ఆలోచన చేయండి మీరు. ఇలాగ ఇక్కడ కసు తీస్తున్నాను, ఇక్కడ కొన్ని కసులు ఉన్నాయి, ఏందో చెత్త పెట్టుకున్నాను, అవన్నీ తీసి వేస్తాను అనుకుంటూ మీరు కసు తీస్తే రెండు పని అయిపోయింది అన్నమాట. అందుకే చాలా ఇంపార్టెంట్. యోగః కర్మసు కౌశలం. కర్మం చేయాల్సిందే. ట్రాఫిక్లో గాడి తీసుకు వెళ్ళాల్సిందే. ఏం ట్రాఫికో, ఏం రోడ్డో, ఏం ఈ రాజకీయ వాళ్ళంతా రోడ్డు అంతా చెడికొట్టినారు, డబ్బు తింటారు, ఇవన్నీ విచారాలు చేసుకుంటూ మీరు చేస్తూ ఉంటే వేస్ట్. వాళ్ళేమన్నా సుధారణ అవుతుందా? చేంజ్ అయ్యిందా? మీరు అరిసిన దానికి ఏదైనా చేంజెస్ కనిపిస్తుందా? నథింగ్. మా రక్తము పొంగింది, ఇంకా వేస్ట్ అయింది, సంకల్పాలు వేస్ట్ అయినాయి. పొద్దున లేస్తేనే న్యూస్ చూస్తాము, న్యూస్ పేపర్ చదువుతాము, ఎన్నో విచారాలు వస్తాయి. సహజంగా విచారం వచ్చేది న్యాచురల్ అన్నమాట, వస్తుంది. అది రిపీటెడ్లీ వచ్చిందంటే రికార్డింగ్ అయ్యింది కదా, వేస్ట్ అవుతుందా లేదా? అక్కయ్యల్నే తీసుకోండి. మీరు ఇక్కడ ఏదో బిగ్ సేల్ వచ్చింది అనుకోండి, హిందూపూర్లో బిగ్ సేల్ వచ్చింది, వెళ్ళినారు. సేల్ వచ్చిందంటే ముందు అక్కయ్యలు వెళ్తారన్నమాట. వెళ్ళారు,
అక్కడ లోపల వెళ్తేనే ఫస్ట్ షాప్లోనే మంచి రేషం చీర, ఏమంటారు మీరు, రేష్మే చీరే, 5,000 రూపీస్ చీర 1,000 రూపీస్కి ఉంది. చాలా మంచి మంచి పట్టు చీర. వా, ఎంత బాగుంది అని అనుకుంటారు. నేను ఒక 2 తీసుకుంటాను. ఒక 1,000 కంటే ఇప్పుడు కామన్ చీరలు కూడా రావు, ఎంత మంచిగా ఉంది, తీసుకునేస్తున్నారు. కొంచెం లోపల సేల్లో వెళ్ళినారు. అక్కడ అతను ఏం పెట్టినాడంటే 2,000కి 3 చీరలు పెట్టినాడు. మీరు 2,000కి 2 చీరలు కొన్నారు. అప్పుడు ఎంత పొరపాటైపోయింది. కొంచెం లోపల వచ్చి చూసింటే నాకు ఇంకొక చీర ఎక్కువ దొరికేది కదా అనుకుంటారు. సహజంగా విచారం వచ్చేది సహజం. ఇంటికి వచ్చినారు. మీ ఫ్రెండ్ ఫోన్ వచ్చింది. ఏమమ్మా ఫోన్ చేసినావు, తీయలేదు, ఎక్కడ పోయింటివి? లేదు సేల్ వచ్చింది, వెళ్ళింటిని. ఎంత పొరపాటు అయింది చూడు. నేను ఎప్పుడు అలా చెయ్యను, సరిగా చూసుకొని ఖరీదు చేస్తాను. ఈరోజు ఏమైందేమో నాకు, ఎక్కడ పోయిందో నా బుద్ధి తెలియదు. మీ ఫ్రెండ్స్కి చెప్పినారు, మీ ఇంకా ఎవరెవరు ఫోన్ వచ్చిందో అందరికీ చెప్పింది. ఈరోజు పొరపాటు అయిపోయింది, ఒక చీర తక్కువ వచ్చేసింది. చెప్తారా లేదా? ఇలా రికార్డ్ ఎంత అయింది? జరిగింది ఒకే ఘటన, 1 ఇన్సిడెంట్. ఇట్స్ రికార్డెడ్ 100 టైమ్స్. అది వేస్ట్. అప్పుడు ఆటోమేటిక్గా మా శక్తి వేస్ట్ అయిందన్నమాట. చేస్తారా లేదా? అన్నయ్యలు చేస్తారు. నేను అన్నయ్యలు ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఎందుకు ఇవ్వనంటే అన్నయ్యలకు కొంచెం త్వరగా బేజారవుతుంది అన్నమాట, అందుకే ఇవ్వను. అంత అక్కయ్యలకు అంత బేజారు కాదు, ఈజీగా తీసుకుంటారని. అందుకే యోగం అంటే యోగ కర్మసు కౌశలం. కర్మాలను చేయండి, సుకర్మం చేయండి. ఒక కర్మం చేసేటప్పుడు ఒక రోజులో 1 తప్పు కావచ్చు, తప్పు రిపీట్ చేయకూడదు అన్నమాట. అందువలన సుకర్మాన్ని చేసేది. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవ ఆత్మానం మత్పరాయణః. నా మీద మనసు భక్తి కలిగి నన్నే పూజించు, నాకే నమస్కరించు. ఇలా నన్ను ఆశ్రయించి నా మీద మనస్సు నిలచిన నన్నే పొందుతావు. ఎంత మంచి మాట. భగవంతుని దగ్గరికి వెళ్ళాలా అంటే ఒక్కడే భగవంతుడు, అతని స్మృతి చెయ్యండి. కొందరు ఎలా స్మృతి చేస్తారో చెప్తాను నేను మీకు. పిండి వేసుకురావాలా అని మిషన్కి వెళ్ళినారనమాట. జొన్నలు తీసుకొని గంపలు తీసుకువెళ్ళినారు. ముందంతా గంపలు తీసుకుపోయేవాళ్ళు కదా, గంపలు జొన్నలు తీసుకువెళ్ళినారు. పిండి చేసుకొని వస్తున్నారు. బాగా గాలి వచ్చేసింది, పిండి అంతా పారిపోతూ ఉంది. ఇప్పుడు ఏం చేయాలా? పిండి పారిపోతూ ఉంది, వేస్ట్ అవుతూ ఉంది. అప్పుడు ఈ మనిషికి గుర్తు వచ్చింది, దానం చేస్తే పుణ్యం వస్తుంది అంటే. హారి హోగిద్దెల్ల కృష్ణార్పణ, హారి హోగిద్దెల్ల కృష్ణార్పణ అన్నాడు అతను. పారిపోయింది ఏం పిండి ఉంది, అదంతా కృష్ణార్పణ చేసిన. అలాంటి కృష్ణార్పణం చేస్తే మన ప్రయోజనం ఉందా? ఏమి లేదన్నమాట. అందువల్ల మనస్సు, నేను అన్నట్టే 24 అవర్స్ చేయలేము, ఒప్పుకుంటాను నేను. 24 అవర్స్ చేయలేము, మర్చిపోతాము, గొడవలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఏదేదో బాధ్యతలు ఉంటాయి, అందులో మర్చిపోతాము. అయినా మధ్యలో అన్నం తినేటప్పుడు, నీళ్ళు తాగేటప్పుడు శాంతంగా 1 నిమిషం పరమాత్మని స్మృతి చేసి తాగితే అన్నం ప్రసాదం అయిపోతుంది, నీళ్ళు తీర్థమైపోతుంది. అలా చేసుకుంటే మా శరీరము బాగుంటుంది, మనసు కూడా బాగుంటుంది. అన్ని దానికి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అన్ని దానికి ఏంది కావాలి? అభ్యాసం. భగవద్గీతలో భగవంతుని అడుగుతాడనమాట అర్జున, నువ్వేమో పెద్ద మాటలు చెప్పేస్తున్నావు, ఇది ఎలా చేయాలి నేను అంటాడు. దానికి జవాబేమిస్తాడు తెలుసా? అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామినా. అన్ని దానికి కారణం, ఆధారం ఏది? అభ్యాసము. మొత్తం భగవద్గీతలో భగవంతుడు ఏమంటా అంటే,
భగవంతుడు ఏమంటా అంటే, యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఎప్పుడెప్పుడు నీవు శరీరం వదిలిపోతావో నా స్మృతిలోనే ఉండు. కలేవరం, శరీరం వదిలిపోయేటప్పుడు. అభ్యాసం లేక శరీరం వదిలేటప్పుడు భగవంతుని స్మృతి రాదండి. దానికి కూడా ఏం కావాలి? అభ్యాసం కావాలి. ఒకడే పరమాత్ముడు, సర్వశక్తివంతుడు, గీతా జ్ఞానదాతుడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్స్వయం సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఎంత మంచి మాట అన్నమాట. ఒక్కడే పరమాత్ముడు, ఈశ్వరుడు, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, అయోనిజ భోక్తుడైన పరమాత్ముడు. అతనికి శరణు పొందాలి. ఎన్నోసారి ఈశ్వర, పరమేశ్వర, సర్వలోక మహేశ్వర అనే శబ్దాలు వస్తాయి భగవద్గీతలో. ఇప్పుడు ప్రశ్న ఏం వస్తుందంటే, భగవద్గీతలో కృష్ణ భగవాను వాచ అని వచ్చింది. ఇప్పుడు వాస్తవికంగా మీరు ఏ పేరైనా చెప్పండి, ఉండేది భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుని నిజస్వరూపం ఏది అంటే జ్యోతిస్వరూపం. చక్కగా భగవద్గీతలో చెప్పేసినాడు. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే. నా స్వరూపం జ్యోతిస్వరూపం. కవిం పురాణం అనుశాసితారం మనోరణీయాం సమనుస్మరేద్య చెప్పేసినాడు. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్. ఇప్పుడు మనం ఏం చేసినాము? ఆకర్షణమూర్తిగా కృష్ణుని పెట్టుకున్నాము. కృష్ణ అనే శబ్దానికి అర్థము ఆకర్షణమూర్తి అని ఒకటైతే, కృషయతి కృష్ణ పాపనాశం చేసేవాడు అని అర్థం వస్తుందన్నమాట. అందరి పాపం నాశం చేసేవాడు పతిత పావన పరమేశ్వరుడు, పరమాత్ముడు ఒక్కడే. ఏ పేరు చెప్పినా భగవాను వాచ అంటే భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. అందుకే సర్వశక్తివంతుడైన పరమాత్మ ఏమంటున్నాడంటే, అలవాటు చేసుకోండి. ప్రతిరోజు పడుకునేటప్పుడు పరమాత్మకి చెప్పి పడుకోండి. పొద్దున లేచినప్పుడు పరమాత్మని స్మృతి చేసి దినం ప్రారంభం చేయండి. 3 సార్లు అన్నం, పొద్దున నాష్ట, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసేటప్పుడు పరమాత్మని స్మృతి చేయండి. అలవాటు చేసుకుంటే అది కూడా చాలా మంచి అలవాటు అన్నమాట. చేయగలమా లేదా? అవుతుందా లేదా? ఊరికి ఉన్నారు అందరూ. ఇంకొక సత్యం భగవద్గీత ఏం చెప్తుందంటే, ఒక చిత్రం పెట్టినాను నేను. పాపం చేసిన వాళ్ళు ప్రాణి జన్మం తీసుకుంటారు అనేది సనాతన సంస్కృతి అంటారు. హిందూ సంస్కృతిలో కొన్ని అలాంటివి ఉన్నాయి. నిజంగా పాపమన చెయ్యండి, పుణ్యమన చెయ్యండి, మీరు తీసుకునేది మనుష్య జన్మమే. బెంగళూరులో నిమాన్స్లో ఒక డాక్టర్ ఉన్నారు, డాక్టర్ సత్వంత్ ప్రాసిచా అని. ఆమె దగ్గర 3000 కేసు స్టడీస్ చేసినారు పునర్జన్మం గురించి. కేసు స్టడీస్ అంటే ఎలా ఉంటుందంటే, నేను చెప్పినాను అనుకోండి, ముందు జన్మములో నేను ఇక్కడ పుట్టినాను, అక్కడ పోయి అడుగుతారు అవునా కాదా అని, దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటారనమాట. అలాంటి 3000 కేసు స్టడీస్ చేసింది ఆమె. ఏ మనిషి కూడా నేను వెనక జన్మములో గాడిద అయినాను, ఆవు అయినాను, ఎత్తు అయినానని చెప్పలేదండి. అందరూ మనిషి అయినారు. ధర్మాలు వేరే ఉన్నాయి, స్త్రీ పురుష మారిపోయినారు, అయితే మనుష్య జన్మమే తీసుకున్నారు. మామిడికాయ విత్తనాలు వేస్తే మామిడి పండ్లే వస్తుంది, మామిడి చిట్టే వస్తుంది అన్నమాట. అలాగే ఇంపార్టెంట్, ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, నేను చేసిన కర్మం నేనే అనుభవిస్తాను అనేది తెలిసిపోతే మనిషి కర్మం పైన అటెన్షన్ వస్తుందా లేదా? అదొక చాలా మంచి ఘటన చెప్తా, మీకు తెలిసి ఉండొచ్చు. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్నింది, జరిగిన ఘటన అన్నమాట. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ, అందులో చాలామంది జాబ్ చేసేవాళ్ళు, 1000 కొద్ది మంది. ఒక మనిషి ఓల్డ్ ఏజ్ అయింది, రిటైర్డ్ అవుతున్నాడు, ఇంకా పని చేపిస్తూనే ఉన్నాడు. లాస్ట్కు ఓనర్ ఏమంటా అంటే, ఇది ఒక లాస్ట్ ఇల్లు కట్టి తర్వాత నువ్వు రిటైర్మెంట్ తీసుకో అంటారు.
ఆ మనిషికి అస్సలు పని చేసేకి ఇష్టం ఉండదు. ఇంకా లాస్ట్ ఇల్లు కట్టమన్నారు కదా, ఎలాగెలాగో కట్టేస్తాడు. మొత్తానికి అటెన్షన్ ఇచ్చి కట్టడు అన్నమాట. లాస్ట్ ప్రాజెక్ట్ నీకు ఇచ్చినాను, ఎలాగైనా ఇదొక ప్రాజెక్ట్ అయిపోయి చేస్తే నాకు ఇంకా రిటైర్మెంట్ అవుతుందని ఆ ఇల్లు కట్టేస్తాడు. ఆ ఇల్లు కట్టింది అయిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, ఓనర్కి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తాడు. అప్పుడు ఆ ఓనర్ ఏమంటాడంటే, ఈ బీగం చెవులు నువ్వే పట్టుకో, ఈ ఇల్లు నీకోసమే కట్టింది అంటాడు. అప్పుడు ఇతనికి చాలా బాధ అవుతుంది. ముందే తెలిసింటే ఈ ఇల్లు నా కోసమే అని చాలా బాగా కట్టేదాడు. నేను లాస్ట్ ప్రాజెక్ట్ కదా, ఎలాగైనా కట్టేస్తానని ఎలాగో కట్టేసినాను వచ్చినట్టు. నాకు ముందు తెలిసింటే నా కోసమే ఈ ఇల్లు కట్టిస్తున్నారంటే నేను చాలా బాగా కట్టేవాడు అనుకుంటాడు. మన జీవితంలో కూడా నేను చేసింది మా వెనకననే వస్తుంది. అందుకే ఎలాగెలాగో చేయొద్దండి, ఎందుకంటే వచ్చేది ఏది చేస్తామో అదే వస్తుంది. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర విద్య చ మయ్యర్పిత మనో బుద్ధి మయ్యా వేశ్యస్య సంశయం అంటాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర, తస్మాత్ అందుకోసం సర్వేషు కాలేషు ఎప్పుడు కూడా నన్నే స్మరణ చెయ్యు. ఎందుకంటే నేను చేసింది నా వెనకలనే వస్తుంది తప్ప వేరే వాళ్ళ వెనకల రాదు, పోదు. లాస్ట్ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ తెలుసు. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, ధర్మగ్లాని అంటే ఏది? భగవంతుడు ఈ ప్రపంచంలో ధర్మగ్లాని అయినప్పుడు వస్తానని చెప్పినారు కదా. ధర్మగ్లాని అంటే హిందూ ధర్మానికి గ్లాని అయినప్పుడు వస్తాడా? ఇస్లాం ధర్మానికి గ్లాని అయినప్పుడు వస్తాడా? ఏ ధర్మగ్లాని? ధర్మగ్లాని అంటే అర్థం ఏది? మీరు మహాభారత చదివితే మహాభారతంలో ధర్మగ్లాని యొక్క 16 లక్షణాలు దొరుకుతాయి. వాట్ ఈస్ ధర్మగ్లాని? దానికి 16 లక్షణాలు. నాకు మోస్ట్లీ 16 గుర్తులేదు, జ్ఞాపకం లేదు, ఉన్నంత చెప్తాను. ధర్మగ్లాని అంటే ఏంది? ఫస్ట్ ఏమంటాడు? పాలు అమ్మబడుతుంది. ఫస్ట్ ధర్మగ్లాని లక్షణం ఏంది? మా పూర్వజులు పాలు అంటే అమృతం అన్నారు. నాకు గుర్తున్నట్టు మా పల్లెటూరులో, మా ఊర్లో పాలు అమ్మేవాళ్ళు కాదు. మా ఇంట్లో ఎక్కువ ఉంటే ఎవరింట్లో తక్కువ ఉందో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. వాళ్ళది వేరే ఏమైనా సామాన్లు తెచ్చుకునేవాళ్ళు తప్ప డబ్బు తీసుకునేవాళ్ళు కాదు. అర్థమైందా? పాలు అమ్మకూడదనేది మా సనాతన సంస్కృతిలో ఒక నియమం అన్నమాట. అది అమృతము అని. ఇప్పుడు ప్రపంచంలో చాలా పెద్ద బిజినెస్ ఏది? మిల్క్ బిజినెస్ కదా. అది ఒరిజినల్ పాలు దొరుకుతుందా లేదా అది కష్టమే. కెమికల్ మిల్క్ చాలా ఎక్కువ అయిపోయింది అన్నమాట. కండెన్స్డ్ మిల్క్, కెమికల్ మిల్క్ ఒక నెల, ఒక వర్షం పెట్టినా చెడిపోదు. అది అద్భుతం కదా. అలాంటి పాలు దొరుకుతూ ఉంది. ఫస్ట్ ధర్మగ్లాని, పాలు అమ్ముతారు. రెండోది కేశ శృంగారం అవుతుంది. కేశ శృంగారం దానికి తిరుపతి చాలా పెద్ద ఎగ్జాంపుల్ అన్నమాట. పెద్ద బిజినెస్ అక్కడ ఏది? ఎంటికల బిజినెస్. అంత కేశలు అమ్ముతున్నారంటే తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారని అర్థం కదా. నేను అన్నాను కదా, ఒకసారి నేను బస్సులో ఎక్కి కూర్చున్నాను, వెనకల చూసి పడిపోయినాను. ఆడపిల్ల అని పోయి కూర్చుంటే కొంతసేపు ముందు పోయిన తర్వాత పక్కన కూర్చున్న అమ్మాయి కాదు మనిషి అగరబత్తి పెట్టినాడు. చూస్తే అబ్బాయి అన్నమాట. ఇంత పొడవుగా పోనీటేలు వేసుకున్నాడు. చూస్తారు మీరు. ఇప్పుడు అక్కయ్యలు కట్ చేసుకుంటున్నారు, అన్నయ్యలు పెంచుకుంటున్నారు. ఇప్పుడు చూస్తున్నారు మీరు. ఏమి తప్పు తెలుసుకోవద్దండి, ఉండింది ఉన్నాగా చెప్తున్నాను నేను, బాధపడొద్దండి. కేశ శృంగారం రెండోది. మూడోది ఆవులు చెత్త తింటాయి. గో విష్ఠా ఖాయేగి.
మీకు తెలుసు అనుకుంటాను, ఎవరైనా చిన్న ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే, మా ఊర్లో అంతా మనం తినింది మిగులుతుంది కదా, చిన్న పిల్లలు తినింది మిగిలితే కూడా ఆవులకు గోవులకు పెట్టరన్నమాట. గోవు అంటే మాత పూజ్యమైనది, దానికి పెట్టకూడదని. ఇప్పుడు ఏమేమో తింటున్నాయి ఆవులు, చూస్తున్నారు కదా. ఇది ఒక ధర్మగ్లాని లక్షణం అన్నమాట. ఆకాశము నుండి అగ్నివృష్టి అవుతుంది, బాంబింగ్ వేస్తున్నారు అగ్నివృష్టి ఆకాశము నుండి. చాతుర్వర్ణం తమ ధర్మాల్ని వదిలిపెడతారు. చూస్తున్నారు మీరు. ఇప్పుడు మా దగ్గర ఒకడు కోర్సుకు వచ్చేవాడు, రాజయోగం నేర్చుకునేకి, బార్లో పని చేసేవాడు అన్నమాట. ఆ అబ్బాయి నాకు చెప్పేవాడు, అక్కయ్య సాయంత్రం మా బార్కు వచ్చి చూడండి, ఎక్కువ అంటే బ్రాహ్మణులే ఎక్కువ వస్తారు సాయంత్రం. దేనికోసము? సత్యం ఇది. అంటే ఏ ధర్మాన్ని వాళ్ళ గురించి చెప్పాలని చెప్పేది కాదు. మంచి ధర్మం, మంచి స్థితిలో పుట్టిన, ఈ జన్మములో మంచి జాతిలో పుట్టి కూడా చెడ్డ పని చేస్తున్నారంటే ఏం చెప్పాలి చెప్పండి కదా. ఇది ధర్మగ్లాని అన్నమాట. ఇవన్నీ విన్నప్పుడు నాకేమి అంత బాధపడలేదు, నేను న్యాచురల్గా జరుగుతూ ఉంది. లాస్ట్లో ఒకటి ఏం విన్నాను, 6 సంవత్సరం చిన్న పాప తల్లి అవుతుంది అనేది ఒక ధర్మగ్లాని లక్షణం అన్నమాట. 6 years old baby girl becomes mother. ముందు సంవత్సరం మా ఇండియాలోనే 6 year old బేబీ ట్విన్స్కి జన్మం ఇచ్చింది. విన్నారా? న్యూస్ చదివినారా? ట్విన్స్ అన్నమాట. ఆ అమ్మాయి ఏజ్ 6, ఆమె తల్లి అయిపోయింది, 2 పిల్లలు ఆ అమ్మాయికి. దీనికంటే పెద్ద ధర్మగ్లాని ఏమైనా కావాలా చెప్పండి మీరు? మా మహాత్మా గాంధీజీ గారు భారత స్వతంత్ర ఆందోళన చేసేటప్పుడు ఒక కళ చూసినారన్నమాట, స్వప్నం. మా స్వతంత్ర భారతలో రాత్రి 12 గంటలకు పెద్ద పెద్ద మహానగరములో రాజవీధిలో ఆడవాళ్ళు ఏ భయము లేకున్నట్టు ఒక్కొక్కరే తిరిగేటువంటి రామరాజ్యం చేస్తాను నేను అని కదా. ఇప్పుడు రాత్రి 12 గంటలు వదిలిపెట్టండి, మధ్యాహ్నం 12 గంటలకు ఒక్కరే తిరిగే సమయం లేదన్నమాట. దీనికంటే తక్కువ ధర్మగ్లాని ఏమైనా ఉందా? రోజు రోజు చూస్తుంటే 3 సంవత్సరాలు చిన్న అమ్మాయిని వదలరండి. ఎంత కామ పిపాస అయిపోయిందంటే చిన్న చిన్న అమ్మాయిలు. నేను ఒక ఎన్జిఓలో పని చేస్తాను, లేడీస్ ఎన్జిఓలో. మా దగ్గర ఒక కేసు వచ్చిందన్నమాట. పక్కన ఇంట్లో ఆడుకునే అమ్మాయి 2.5 సంవత్సరం చిన్న అమ్మాయిని ఎత్తుకుపోయి దాన్ని రేపు చేసేసినాడు. ఆ అమ్మాయి చెప్పలేము, ఆ స్థితిని చెప్పలేము. దీనికంటే పెద్ద ధర్మగ్లాని ఏం కావాలి చెప్పండి? మీరు వద్దా జైలుకి పోసిపోయి చూడండి, అమ్మని వదిలిపెట్టరండి పిల్లలు. అమ్మ పైన రేపు చేస్తున్నారు, అక్క చెల్లెల్ని వదిలిపెట్టడం లేదు. దీనికంటే ధర్మగ్లాని ఇంకేం ఉంటుంది చెప్పండి? ఇలాంటి ధర్మగ్లాని అయినప్పుడు భగవంతుడు ప్రామిస్ చేసినట్టు, నేను వస్తాను ఈ ప్రపంచానికి, వస్తాను. ఎలా వస్తాను? అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం అంటాడు. నేను మనుష్య శరీరములో ఈ ప్రపంచానికి వచ్చి మరి ఒకసారి గీతా జ్ఞానం చెప్తాను. అందుకే వర్తమాన సమయం ధర్మగ్లాని యొక్క సమయం. అందరి ఆత్మధర్మం గ్లాని అయిపోయింది. నిజంగా మిమ్మల్ని మీరు అడుక్కోండి, శాంతి ఉందా? డబ్బు ఉంది, సంతోషం ఉందా? ప్రీతి ఉందా? ముందు డబ్బు తక్కువ ఉన్నింది, అయితే ప్రీతి ఉన్నింది కొంచెమైనా. ఇప్పుడు ఇది లేదన్నమాట. ఇలాంటి సమయంలో పరివర్తన తీసుకురావాలంటే ఏ మనిషి చేత కాదండి, ఏ మనిషి చేయలేడు. పరివర్తన తీసుకువచ్చేది పరమాత్మ కర్తవ్యం. అతను వచ్చినాడు, అతను మమ్మల్ని అడుగుతున్నాడు, మీరందరూ నాకు సహయోగం ఇవ్వండి. ఏం సహయోగం ఇవ్వాలి? ప్రపంచము చెడిపోయడానికి మనమందరూ కారణాలే. మన సంకల్పాలు, చెడు సంకల్పాలు, వ్యర్థ సంకల్పాలు, అశుద్ధ సంకల్పాలతో ప్రపంచం చెడిపోయింది.
మరి ఈ ప్రపంచాన్ని శుద్ధ శ్రేష్ఠ స్వర్గమాదిరిగా చేయాలా అంటే శుద్ధ సంకల్పాలని చేయాలి, శ్రేష్ఠ సంకల్పాలని చేయాలి. పరమాత్మ స్మృతి చేస్తే అప్పుడు ప్రపంచంలో అంత వైబ్రేషన్ చేంజ్ అవుతుందన్నమాట. అందుకే ఇప్పుడు పరమాత్మ స్మృతి చేసేది, రాజయోగం, గీతావర్ణిత రాజయోగాన్ని అభ్యాసం చేసేది అంటే నా కోసం నేను చేసుకునేది మాత్రమే కాదు, పరమాత్మ కర్తవ్యానికి నా సహయోగం కూడా. ఇది చేస్తామా లేదా చెప్పండి? ఇప్పుడు చేస్తామా? ఏమి డబ్బు ఖర్చు పెట్టడం లేదు, ఒక అరగంట భగవంతుని స్మృతి చేయడం అంతే. అలా చేస్తే ధర్మగ్లాని సమయంలో మరి సత్యధర్మ స్థాపన చేసే పరమాత్మని కర్తవ్యములో సహయోగి అవ్వడానికి సాధ్యమవుతుంది. అందుకే ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో నేనేం ముందు ఫస్ట్ డే నుంచి చెప్తున్నాను. నేను భగవద్గీత ముందు నుంచి చాలా బాగా తెలుసు, నాకు పూర్వజన్మ పుణ్యం అనుకుంటాను. చిన్నప్పటి నుంచి భగవద్గీత వినే దాని గురించి చింతన చేసే అవకాశం దొరికింది నాకు. అయితే నిజమైన భగవద్గీత అర్థమైంది, సత్య స్వరూపములు అర్థమైంది బ్రహ్మకుమారి సంస్థలు వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇక్కడ ప్రాక్టికల్గా భగవద్గీత, యహా భగవద్గీతకు జీతే హై, ఏం చేస్తారు? జీవితంలో తీసుకువస్తారు. మా పెద్దల్ని, మా దాదీల్ని అందరినీ నేను చూసినాను. దే ఆర్ మూవింగ్ భగవద్గీత. ప్రాక్టికల్లో వాళ్ళ జీవితంలో భగవద్గీత చూసినాను. అందుకే నేను కూడా అదే సంకల్పం చేసుకున్నాను. ఎంత సాధ్యమయ్యేంత వరకు భగవద్గీత జ్ఞానము, భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానము ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ప్రతిరోజు ఆ గీతా జ్ఞానమే చెప్తారు. సంస్కృతంలో చెప్పరు, అంతే, సాధారణ లోకల్ లాంగ్వేజ్లో చెప్తారు. అయితే అది గీతా జ్ఞానం. ఆ జ్ఞానము తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే, జీవితాలు తీసుకువస్తే సంతోషం మాకే కలుగుతుంది. అందుకే నాదొక చిన్న రిక్వెస్ట్ చెప్తున్నా. మా సంస్కృతిలో ఎవరైనా మాకేమైనా నేర్పిస్తే గురుదక్షిణ అని ఇస్తారు కదా, ఇస్తారా? భయపడద్దండి. నేను గురు కాదు, సద్గురు పరమాత్ముడు, అతను నాకు నేర్పించినాడు. నేను మీతో అది షేర్ చేసుకున్నాను. నేర్పించిన వాడు సద్గురు పరమేశ్వరుడు, పరమ సద్గురు పరమాత్ముడు. అతనికి గురుదక్షిణ ఇస్తారా మీరందరూ? హిందూపురం వాళ్ళు ఇస్తారా? ఎంతమంది గురుదక్షిణ ఇవ్వడానికి రెడీ ఉన్నారు? భయపడొద్దండి, డబ్బు అడగను. నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, 3 రోజులు భగవద్గీత విన్నారు, ఇంకొక 3 రోజులు మీరు అర్ధగంట వస్తే, 1 గంట వస్తే బ్రహ్మకుమారి సంస్థలో భగవద్గీతలో వర్ణించిన రాజయోగాన్ని నేర్పిస్తారు. ఒక్కసారి నేర్చుకోండి, తర్వాత చెయ్యాలా వద్దా అది మీకు పట్టిందన్నమాట. అందుకే 3 రోజులు 1 గంట సమయం ఇస్తే మీరు గురు దక్షిణ ఇచ్చినట్టు. ఇస్తారా? ఇప్పుడు చెప్పండి నాకు, ఎవరెవరు ఇస్తారు? ఎందుకు? చేయి నొప్పి వచ్చిందా? ఎత్తండి. చాలా సంతోషం. మన సంస్కృతిలో గురుదక్షిణ ఇవ్వకపోతే ఆ విద్య అర్థం అంటారు, సంపూర్ణం కాలేదు. గురుదక్షిణ ఇచ్చినప్పుడే తీసుకున్న విద్య పరిపూర్ణమైంది అనుకుంటారన్నమాట. అందుకే ఈ 3 రోజులు స్వయం పరమాత్ముడు చెప్పిన అద్భుతమైన గీతా జ్ఞానము కౌన్సిలింగ్ రూపంలో విన్నాను. ఫస్ట్ స్టెప్ నన్ను నేను తెలుసుకోవడం, సెకండ్ స్టెప్ అతను ఎవరని తెలుసుకోవడం, థర్డ్ స్టెప్ అతని జతకు నా సంబంధాన్ని పెట్టుకోవడం. భగవద్గీతలో భగవంతుడు ఏమి సంబంధం చెప్తాడనమాట. పితా అహమస్య జగతో మాతా దాత పితామహ వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవచ. నేను పితామహుడు, తాత, దాత, మాత అంతమేనే. నన్ను నువ్వు తలుస్తే అన్ని వేదాలను తెలుసుకున్నట్టు అంటాడు.
అందుకే వేదాల్ని చదివేది కష్టమే, పరమాత్ముని స్మృతి చేసేది చాలా సులభం అన్నమాట. అందుకే ప్రతిరోజు 24 గంటల్లో ఒక్కొక్క గంటలు ఒక్కొక్క నిమిషం తీసి 24 నిమిషాలు లేదా ఒక అర్ధ గంట భగవంతుని స్మృతి చేస్తే మా జీవితం సార్థకమైపోతుంది. అందుకే అన్ని దానికి ఆధారం మన సంకల్పాలు. నేను చేస్తాననుకుంటే చేస్తాను కదా, చెయ్యాలనుకుంటే చేయగలను. నేను ఇఫ్ ఐ థింక్ ఐ విల్ దెన్ ఐ విల్. నేను చేస్తానంటే చేస్తాను. అందుకే సంకల్పం చేయండి. శ్రేష్ఠ సంకల్పాలతో శ్రేష్ఠ ఫలం కూడా దొరుకుతుంది. ఓం శాంతి. రీసెర్చ్ అయినాయి. సామాన్యంగా శరీరం వదిలినప్పుడు 13 రోజులు ఆత్మ అక్కడే ఉంటుంది. అయితే కొన్ని ఎక్స్క్యూజెస్ కూడా ఉంటాయి. కొందరు శరీరం వదిలిన వెంటనే ఇంకొక దగ్గర పోయి కూడా జన్మం తీసుకుంటారు. అది యాక్సిడెంట్లీ, అందరూ కాదు. జనరల్గా 13 రోజులు ఆత్మ అక్కడే ఉంటుంది. అందుకే 13 రోజుల క్రియాకర్మాల్ని చేసే ఒక సంప్రదాయం వచ్చిందన్నమాట. మీరు కావాలంటే మా సంస్థ ఒక 13 days అని ఒక ఫిలం చేసిందనమాట. దాన్ని చూడొచ్చు. అందులో అవన్నీ డీటెయిల్గా చెప్పినారనమాట. మీరు దాన్ని ఫీల్ కూడా చేస్తారు మీరు. ఈ వైదిక సాంప్రదాయంలో అయితే 10వ రోజు 11వ రోజు ఆత్మని పంపించే క్రియలు ఉంటాయి. నీళ్ళు వేస్తారు, పంపిస్తారు మంత్రాల ద్వారా. మీరు పంపించకపోండి, ఆత్మ మాత్రం 13 రోజులు మీ చుట్టుపక్కన ఉంటుంది. ఇది ఒక కామన్ లాలో అన్నిసారి ఇది అప్లై అవుతుందని కాదు, జనరల్గా ఇలా ఉంటుందన్నమాట. అందుకే చూడండి, వాళ్ళు ఎంతోమంది మీకు ఇంకా దీని డీటెయిల్ దొరకాలంటే అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ అని చాలా బుక్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్. ఇప్పుడు ఒక మనిషి శరీరం వదిలేస్తున్నాడు. అయితే అతనికి అనుభవం లేదు, శరీరంలో ఉన్నాను, ఎందుకంటే సూక్ష్మ శరీరం ఉంటుంది, అది ఒక వేరే విషయమే. మీరు ఏమైనా బసవరాజ్ అనేది ప్రోగ్రాం పెట్టుకుంటే ఆయన దీని గురించి ఒక రోజు మొత్తం చెప్తారనమాట. చాలా చక్కగా చెప్తారు దీని గురించి. సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, దాంతో ఏం సంబంధం చాలా చక్కగా చెప్తారు. దాని గురించి అన్నయ్య గారు చాలా బాగా అధ్యయనం కూడా చేశారు. చూడండి, ప్రతి ఒక్క మనిషికి 2 శరీరాలు ఉన్నాయి. ఇది స్థూల శరీరం. ప్రతి ఒక్కరికి ఇంకొక సూక్ష్మ శరీరం ఉంది, దానికి ఓరా అంటారు. ప్రతి ఒక్కరికి ఓరా ఉంది. ఈ శరీరం వదిలిన తర్వాత ఆ శరీరానికి షిఫ్ట్ అవుతుంది ఆత్మ. ఇంకొక శరీరం దొరకంత వరకు ఆ శరీరములో ఉంటుంది. అదే దానికి కారణ శరీరము, కాయ శరీరము, ఏందేందో వేరే వేరే భాషల్లో వేరే వేరే శబ్దాలని వాడతారు. సెటిల్ బాడీ అంటారు సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరంలో అది సూక్ష్మ శరీరం ఈ శరీరం మాదిరిగానే ఉంటుంది, వెలుగు మాదిరిగా ఉంటుంది, ఒక ప్రకాశం అంతే, స్థూలంగా ఉండదన్నమాట. అది ఎవరికి హార్మ్ చేయదు, ఏమి చెడు పని చేయదు అన్నమాట. మీరు భయపడే అవసరం ఉండదు. భూత ప్రేతం అని అలాగే ఏం చేయదు. నిజంగా ఎవరికి ఏమైనా కష్టం వస్తుందంటే వాళ్ళకి ఏమైనా కర్మ సంబంధాలు ఉంటే, లేదంటే ఎవరో కొందరు మాత్రమే భూత రూపంగా వచ్చి కష్టం ఇచ్చేవాళ్ళు. నిజంగా అంటే ప్రతి ఒక్కరూ శరీరం వదిలినాక సూక్ష్మ శరీరములో చుట్టాలు, అందరు బంధువులు అందరినీ చూసుకుంటూ ఉంటారు. తర్వాత నిదానంగా 13 రోజులు, కొందరు 13 రోజుల్లో ముందడే వెళ్ళిపోతారు, కొందరు 13 రోజుల తర్వాత వెళ్ళిపోతారు. ఎస్పెషలీ ఈ యాక్సిడెంట్స్ అవుతాయి చూడండి, అప్పుడు కొంచెం లేట్గా వెళ్తారన్నమాట. అవి 13 రోజుకి వెళ్ళవు. ఒక్కొక్కసారి 2-3 సంవత్సరాలు కూడా ఉండిపోతాయి అలాగే. అవన్నీ ఒక వేరే సబ్జెక్ట్ అన్నమాట. దాన్ని భయపడే అవసరం లేదు. నిజంగా భయపడాల్సింది ఎవరికి తెలుసా? బ్రతికిన మనిషి చూసి. చచ్చిపోయిన వాళ్ళతో భయపడాల్సింది ఏమీ లేదన్నమాట. వాళ్ళు ఏం చెయ్యవు. నిజంగా బ్రతికిన మనిషిని ఎప్పుడు భయం చేపించేవాడు, చూపించేవాడు అంతా. అయితే అందుకోసమే ఎవరైనా శరీరం వదిలితే వాళ్ళకి శాంతి దొరకాలని ప్రార్థించాలి, సద్గతి. ఇప్పుడు ఇంకొక అండర్లైన్ వచ్చింది మాట చెప్పేస్తాను. నేను శరీరం వదిలిన తర్వాత నా పేరుతో మీరు ఎంత దాన పుణ్యం చేసినా నాకు దొరకదు. అది అర్థమైందా మీకు?
నా పేరుతో మీరు ఎంత దాన పుణ్యం చేసినా నాకు దొరకదు. నేను బ్రతికి ఉన్నప్పుడు ఏం చేస్తానో అది మాత్రమే నాకు దొరుకుతుంది. నేను చచ్చిపోయినాక మీరు నా పేరుతో సమాధానం కోసం ఏం చేసినా మీకు వచ్చిందే తప్ప నాకు రాలేదు. అందుకే ఏమైనా మంచి పని చేయాలా అంటే బ్రతికి ఉన్నప్పుడే చేయండి, తర్వాత చేస్తానని కాదు. తర్వాత చేసేది ఎవరు చేస్తారో వాళ్ళు పొందుతారు కదా. నాకు దొరకాలంటే నేను బ్రతికి ఉన్నప్పుడే, నేను చచ్చిపోయినాక 100 మందిని అందరు పిలిచి అన్నం పెట్టండి అని వద్దు. బ్రతికి ఉన్నప్పుడే అన్నం పెట్టేసేయండి, మీ ఎదురుగానే తినాలి, వాళ్ళు సంతోషపడతారు. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నాకు చాలా విచిత్రం అనిపించేది ఏది తెలుసా, అమ్మ నాన్న ఉన్నప్పుడు బాగా చూసుకోరు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పెద్దగా శ్రాద్ధ కర్మాలని చేస్తారు. ఏం కర్మం, అలా చేస్తే ఏం వస్తుంది? ఉన్నప్పుడు సరిగా అన్నం పెట్టక, ఉన్నప్పుడు సరిగా చూసుకోక, మందు హాస్పిటల్ అవి చెయ్యక, చచ్చిపోయినాక వాళ్ళ పేరులో భూదానము, గోదానము, సువర్ణదానము అవన్నీ చేస్తే ఏం వస్తుంది? వాళ్ళు ఏమైనా తింటారా? బ్రతికి ఉన్నప్పుడు బాగా చూసుకోండి. ఎవరున్నా బంధువులు, చుట్టాలు, అన్నతమ్ములు, అమ్మ నాన్న బ్రతికి ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో అలాగైనా చూసుకోండి. మంచిగా లేకపోతే పర్వాలేదు. చచ్చిపోయిన తర్వాత పెద్దగా ఊరికంతా అన్న సంతర్పణ చేస్తే ఏమీ ప్రయోజనం లేదు. 13 రోజు వరకు ఆత్మ ఉంటుంది, చూస్తుంది. చూడు, నాకున్నప్పుడు నీళ్ళు కూడా పెట్టలేదు, ఇప్పుడు ఎంత బాగా పెడుతున్నాడు అని అనుకుంటుంది అన్నమాట. అలా చేయొద్దండి, అలా చేయొద్దు, అలాంటి పని వద్దు. అందుకే బ్రతికి ఉన్నప్పుడు చేసింది నా వెనక వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. నేర కూర్చుంటాం, ఓంకారం చెప్తాం. ఇంట్లో కూడా ఓంకారం చెప్పాలి. అందుకే బ్రహ్మకుమారి సంస్థలో ప్రతి ఒక్కరిని పలకరించేటప్పుడు ఓం శాంతి అంటాము. ఓం, నేను ఓం, మీరు ఓం, అందరూ ఓంకార స్వరూపుడైన పరమాత్మని సంతానాలు. ఒక స్మృతి. ఓం అనేది ఒక చాలా మంచి స్ట్రాంగ్ పాజిటివ్ వైబ్రేషన్ అన్నమాట. అందుకే మంత్రాలు చెప్పే ముందు ఓం నమః శివాయ, ఓం రుద్రాయ నమః, ఓం విష్ణువే నమః అనే దానికి ముందు ఏమి? ఓం. నాసా రికార్డ్ చేసినట్లు స్పేస్లో కూడా ఓంకారం ఉంది అని మీకు తెలిసి ఉండొచ్చు. దాని గురించి అధ్యయనం చేస్తున్నారన్నమాట. స్పేస్లో కూడా ఓంకారం మొలుగుతూ ఉంటుందని. అందుకే ఇప్పుడు చాలా సంతోషంగా, సమాధానంగా నేను ఒక ఓంకార స్వరూపి అయిన ఆత్మను అనే స్మృతిలో కూర్చొని 3 సార్లు ఓంకారం చెప్తాము. ఓంకారం చెప్పినప్పుడు శరీరంలో పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేట్ అవుతుందన్నమాట. శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఓ